వైసీపీ కార్యకర్తలు కానీ ఎక్కువ ఇళ్ళ పని చేస్తున్నారు వైసీపీ కోసం. మరి దాన్ని బట్టి ఏమనుకోవాలండి? ఆ సూట్ వేసుకున్న అతను అన్నాడు చంద్రబాబు గారికి లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తాడట. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ బట్టలు ఓడదీస్తున్నాడు. బట్టలు ఓడదీయటం మరి ఇదేమి ఫ్యాంటసీ నాకు తెలియదు. 29లోనట. ఇప్పుడు మేము ఉన్నాం ఎంతసేపు మరి ఈ సూట్ దింపేయడానికి? మేము అలా అనుకుంటే సరే అతను మాటలు వినండి. ఇప్పుడు ఇదే డిఐజీ గారి గురించి ఇతను ఎంతకు తెగించి మాట్లాడుతున్నాడు, ఒకసారి మీరు వినండి. అండ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు, మీరు చాలా ఐపీఎస్ ఆఫీసర్గా చాలా ఎక్కువ సర్వీస్ ఉంది మీకు. దయచేసి మీరు జనరల్గా డీల్ చేసినట్టు సినిమా కాదు ఇది. మీరు అనుకుంటున్నారు ఏం కాదులే అని. నేను మీ ద్వారా ఇప్పుడు చెప్తున్నాను డిఐజీ కోయా ప్రవీణ్కి, ఈ కేసు 2029 నువ్వు రిటైర్డ్ అయినా నేను వదలదు. అదే మదనపల్లి పోలీస్ స్టేషన్లో నిన్ను కూర్చోబెట్టి విచారించే దాకా నేనైతే వదలను. ఒక 71 ఓట్లు పడ్డ ఒక సాధారణ వ్యక్తి, ఒక కాప్ట్రాల్ గారు నన్ను అడిగితే, ఎందుకంటే నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు ఈడు కక్కిన విషయం అంత ఇంత కాదు, అంత దారుణమైన అబద్ధాలు చెప్తూ విషయం కక్కినప్పుడు నాకు అర్థమైంది ఈడు చాలా కన్నింగ్ ఫెలోయిడ్, వరస్ట్ నేచర్ ఈడిది అనేది నాకు అప్పుడు అర్థమైందండి. అప్పటి వరకు నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని వీడికి. ఇలాంటి వాడు ఒక ఆఫ్టర్ గాడు ఒక డిఐజీని బెదిరింతున్నాడు. ఒక డిఐజీని మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానని చెప్పి థ్రెటనింగ్ ఇస్తున్నాడు. ఏంటండి ఎందుకు ఆలోచించాలి ఇలాంటి వాళ్ళ గురించి? ఎందుకు ఏ సాక్ష్యాధారం ఉందని ఒక డిఐజీని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తాను, 29లో కూడా నేను వదలనని చెప్పి ఎందుకు బెదిరిస్తున్నావు నువ్వు? నీ దగ్గర నిజంగా సాక్ష్యాధారాలు అవన్నీ ఉంటే ఆయన మీద కేసు ఫైల్ చేయాలి. నువ్వు బాధ్యత గల ఇప్పుడు ఏదో లీగల్లో ఉన్నావు, అడ్వకేట్ని అంటున్నావు, అంతకుముందు ఏదో జడ్జిని అన్నావు, అలాంటప్పుడు ఏం చేయాలి? నువ్వు నిజంగా సాక్ష్యాధారాలు ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయాలి. అది వదిలేసి 2029 అధికారంలోకి వచ్చాక నిన్ను మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతానని చెప్పి ఒక డిఐజీకి థ్రెటనిస్తున్నావు అంటే మరి ఏం చెప్పాలి? నీలాగే మేము కూడా ఆలోచిస్తే ఆ సూట్ తిరిగిపోనాకి ఎంత టైం పడుతుంది? ఒక పద్ధతి ఉండాలి కదా. ఒక డిఐజీ గురించి మాట్లాడుతున్నాం, చాలామంది అంటున్నారు వీడి గురించి కొంచెం మర్యాద ఇచ్చి ఈడు పర్సనల్ క్యారెక్టర్ అనేది నాకు తెలుసు. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ అని జర్నలిస్ట్ ఉన్నాడు, అతన్ని నేను గౌరవంగానే మాట్లాడుతున్నాను కదా, అతన్ని ఎక్కడా నేను ఆడియో అని మాట్లాడలేదు కదా. కానీ ఈయన ఎందుకు మాట్లాడుతున్నానంటే వరస్ట్ నెంబర్ 1 క్యాండిడేట్ నాకు తెలుసు అది, అందుకే నేను ఆయన అలాగే మాట్లాడతాను. ఒక డిఐజీకి థ్రెటన్ ఇచ్చేస్తున్నాడు. మీరు రిటైర్డ్ అయితే అవ్వలేమో. ఈ కేసులో ఒక మహిళని కిడ్నాప్ చేసి దాని వెనక ఆవిడని అబ్యూజ్ చేసి ఆవిడని బూతులు తిట్టి మీరు మీరు మీ మిస్యూజ్ చేసిన పవర్ అంటే వేమన సతీష్ అనుకున్నాడు, అవతల పక్క ఎవడుంటే నాకింట్లే, జనా శ్యామ్ కుమార్ ఉంటే నాకు. నిజంగా మనిషి పుట్టుంటే ఒకటే ప్రశ్న అడుగుతున్నాను నేను. ఇదే ప్రెస్ మీట్ 2-3 రోజుల ముందు ఆ మహిళని పక్కన పెట్టుకుని కూర్చున్నావు నువ్వు, అప్పుడు ఎందుకు చెప్పలేదురా? కిడ్నాప్ చేసిన దానికన్నా, ఎస్సీ కులం పేరుతో తిట్టిన దానికన్నా, లేకపోతే ఆవిడని అబ్యూజ్ చేసిన దానికన్నా ఆ డబ్బులు అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా. నువ్వెందుకు ఫస్ట్ ప్రెస్ మీట్ ఓన్లీ డబ్బుల గురించి ఎందుకు పెట్టో చెప్పరా నాకు. ఆవిడని అలా చేసి ఉండుంటే అది పెద్ద నేరం కాబట్టి నువ్వు పెట్టే ప్రెస్ మీటే కోయా ప్రవీణ్ గారు కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దీని గురించి మాట్లాడకుండా ఆవిడ మేము ఎవరికి 7 కోట్లు ఇవ్వలేదండి, 2 కోట్లే, వేమన సతీష్ గారికి సంబంధం లేదన్న వీడియో బయటకు వచ్చాక ఆ వీడియోని కవర్ చేయడానికి ఈ రోజున ఒక డిఐజీ మీద డిఐజీని బెదిరించటం. ఆయన తప్పు ఏమీ లేదు. ఒకవేళ తప్పు చేస్తే డిఐజీ నాటి ఎవరికైనా ఇవ్వచ్చు, ఏ తప్పు లేకుండా. వీళ్ళ బండారం ఆ వీడియో ద్వారా బయట పడిపోయింది కాబట్టి అదేంటమ్మా వీడియో ఉందని మాకు చెప్పలేదు నువ్వు అంటే, ఏమో అంటే నాకు తెలియదని ఉంటుంది పాపం వాడు అమాయకురాలు. ఇప్పుడు ఆ వీడియోని కవర్ చేయడానికి డిఐజీ గారిని ఫ్రేమ్ చేసేసి ఎలాగే డిఐజీ గారు మనకు వైసీపీకి యాంటీ కాబట్టి ఆయన్ని కూడా బదనాం చేసి పారద్దు, ఆయన అప్పుడు కూటమికి అనుకూలంగా ఉన్న వ్యక్తి అని చేసే పని తప్పు కాదండి. ఇది కన్నింగ్నెస్ కాదా? ఇది నిజంగా కిడ్నాప్ జరిగితే ఫస్ట్ రోజు ఎందుకు 29వ తారీఖున జరిగింది అన్నారు కిడ్నాప్, 29ని ఎందుకు మాట్లాడలేదు వీడు ఈ పాన్స్ పౌడర్ గాడు? 29 తర్వాత 30 ఉంది, తర్వాత ఉంది, అన్ని రోజులు వదిలేసి మరి పెట్టిన ప్రెస్ మీట్ ఫస్ట్ రోజే కిడ్నాప్ జరిగిందని ఎందుకు పెట్టలేదు? డబ్బుల కోసం ఎందుకు పెట్టావు? ఏంట్రా మీ డ్రామాలో? ఎవరి దగ్గర ఈ నాటకాలు? మీరందరూ బాగానే ఉంటారు, పాప మహిళని వాళ్ళ భర్త గవర్నమెంట్ ఎంప్లాయ్ అంట, వాళ్ళిద్దరిని ముంచేస్తున్నారు కదరా మీ ఏదో రాజకీయాల కోసం. నాకేంటి, హైకోర్టు జడ్జి ఉంటే నాకేంటి, ఒక పార్టీ ఉంటే నాకేంటి అని అనుకున్నారు మీరు. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో మీకు తొందరలో తెలుస్తాయి, కంగారు ఏం పడకండి. మీ సర్వీస్ అంతా వెంటాడితే, మీ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా వెంటాడితే ఈ కేసు మిమ్మల్ని నేనైతే వదలను. ఈ కేసులో నువ్వే ఒక ఆఫ్టర్ గడివి. ఇది తీసుకున్న కేసు, ఇప్పుడు నువ్వు చెప్తున్న కేసు తప్పుడు కేసు. ఈ తప్పుడు కేసు నువ్వు ఎవరిని ఏం పెగ్గలవరా?
ఎవరినేం పెగ్గాలని బెదిరిస్తున్నావు నువ్వు? యువతలో ఒక పార్టీ ఉంది, ఒక పార్టీ అధ్యక్షుడు అన్నాడు అని తెలిసి ఎంత ధైర్యం ఉంటే ఈడికో పార్టీ, ఒక అధ్యక్షుడు. 70 కోట్లు వచ్చి తాడికొండలో పోటీ చేస్తే 70 కోట్లు. మాకు పార్టీ లేదు, ఏమి లేదండి. 2018లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మహాశాన్ నుంచి ఒక క్యాండిడేట్ నిలబెడితే 5,000 మంది గ్రాడ్యుయేట్లు ఓటేశారు మాకు. 5,000 మంది గ్రాడ్యుయేట్స్ అంటేనే అవి ఆర్గనైజేషన్లకు సంబంధించిన ఎలక్షన్. అది అంటే టీచర్స్ యూనియన్ ఉంటుంది, ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ఉంటుంది, కార్పొరేట్ టీచర్స్ యూనియన్, వాళ్ళ యూనియన్లకు సంబంధించిన ఎలక్షన్. ఆ ఎలక్షన్లో ఎలెక్ట్ అయ్యాను నేను. మేము కూడా పోటీ చేస్తామని. 5,000 మంది గ్రాడ్యుయేట్లు ఓటేశారు ఆ రోజు. అందులో ఉద్యోగస్తులు ఉన్నారు. నేను కాదు, మళ్ళీ ఎవరినో క్యాండిడేట్ పెట్టాను, మా బ్రదర్ని ఒకటి పెడితే. ఈ డైరెక్ట్గా నిలబడితే 70 కోట్లు జనరల్ ఎలక్షన్లో. మా దాంట్లో మా వర్గాల్లో 100 మంది ఉంటే ఒకటిగా ఉంటుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు. ఉన్న 99 మంది నాలాంటి బ్యాచే. అలాంటి వాళ్ళు 5,000 మంది వేశారు మాకు. జనరల్గా ఎంతమంది వేస్తారో ఆలోచించండి. 2018 ఎలక్షను 46 సీరియల్ నెంబర్ కాలితే ఇప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. 70 కోట్లు వస్తే ఒక పార్టీ ఉందని తెలీదా? పార్టీ అధ్యక్షుడు ఉండడం తెలీదురా బాబు. 70 కోట్లకి నీదో పార్టీగా, నిన్న ఒక అధ్యక్షుడిగా గుర్తించలేము. సారీ బస్, సారీ. అంటే నువ్వు కిడ్నాప్ చేస్తావు, నాకు అర్థం కాదు. నీకు పోలీస్ యూనిఫామ్ ఉన్న గర్వమా? అంటే పోలీస్ యూనిఫామ్ అంటే ఏదైనా చేస్తారా? కిడ్నాప్ జరిగినట్టు ఏ ఆధారం లేదు. ఎస్సీ అనే మహిళ పేరుతో, కులం పేరుతో తిట్టినట్టు ఇంకా ఏ ఆధారం లేదు. అంటే అన్నీ ఉన్నట్టే, అప్పుడే అన్నీ ఉన్నట్టు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఆ చేత కిడ్నాప్, ఆ తిడేస్తావు అయితేనే అయితే చూడు నీ సంగతి తెలిచేస్తానని ఆ వంకను క్రియేట్ చేసి డీజీని తిట్టేస్తున్నాడు. అంతే సింపుల్. చూసేవాళ్ళకి అరే బాబు నిజంగా ఆయన అలా చేసాడేమో అందుకే తిడుతున్నాడు అనుకుంటున్నారు. కానీ అక్కడ అది జరగలేదు. అయినా కూడా అది క్రియేట్ చేసి తిడుతున్నాడు ఒక డీఐజీని అనే వాస్తవాలు కూడా తెలుసుకోండి. అంటే కోర్టుల కంటే పోలీస్ యూనిఫామ్ గొప్ప, ఎన్కౌంటర్ చేస్తావు, ఏం చేస్తావు? కోర్టుల కన్నా పోలీస్ యూనిఫామ్ గొప్ప అంటే మళ్ళీ మనోడు కోర్టులు వెనకేసుకొచ్చేస్తున్నాడు. మళ్ళీ కోర్టులో మేమంతా ఒకటి. కోర్టు నీ వెనకాల ఎందుకు ఉంటుంది? కోర్టులు నీ వెనకాల ఉంటే నీ జడ్జి పోస్ట్ ఎందుకు ఊడిపోద్ది? కోర్టు నీ వెనకాల ఉండి జడ్జిలందరూ నీ వెనకాల ఉంటే నీ జడ్జి పోస్ట్ పోతుంది కదా. కోర్టులో ఒకటే పోలీసు అంటే ఇప్పుడు కోర్టులకి పోలీసులకి పెట్టేస్తున్నాడు. మళ్ళీ తెలివితేటలు మరి ఎక్కడైనా చూపించు. నువ్వు సంతకి వెళ్ళినప్పుడు వంకాయలు బేరం ఆడేటప్పుడు, బంగాళదుంపలు బేరం ఆడేటప్పుడు అక్కడ చూపించు నీ తెలివితేటలు. ఒక ₹10 రేటు తగ్గింతారు. ఇక్కడ ఆడకి ఇలాంటి డ్రామాలు, ఇలాంటి చీప్ డ్రామాలు ఇక్కడ నడవు. ఎలా అంటే ఆ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వచ్చారు. ఇది నా పర్సనల్ అకౌంట్. ఇది నేనేం అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని ఇలా ప్రెస్ మీట్ పెట్టలే. మంగళగిరి పార్టీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడిన మాటలు కాదు ఇవి. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తా ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులను పంపించారు. వీడు పోటుగాడు, వీడి కోసం మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులను పంపించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దేకను కూడా దేకదు. నేనన్నా ఎందుకు మాట్లాడుతున్నానంటే పార్టీ నాయకుల్ని ఒక పద్ధతి ప్రకారంగా వైఎస్ఆర్సీపీ అటాక్ చేసుకొస్తుంది. ఇది గ్రహించాను కాబట్టి వాస్తవం ప్రజలు తెలియజేస్తున్నాను. నీలాంటి వాడిని బండారం బయట పెడితే జనాలకు అర్థమవుతుంది. వైసీపీలు కూడా చేయంటారు. ఇప్పుడు ఇదేటా బాబు ఈయన తీసుకొచ్చి మన పార్టీని తిట్టుతున్నారు ఎందుకు? ఇలాంటి ఆర్టిస్ట్ సరిగా యాక్ట్ చేయలేకపోతున్నాడు ఎందుకే బాబు? ఇప్పుడు వైసీపీలు కూడా తిడతారు. ఎందుకంటే ఈ బండారం బయట పడిపోయింది. ఇప్పుడు ఈ బ్యాట్ ఎవరికి? వైసీపీకే. ఆర్టిస్ట్కు రోల్ ఇచ్చినప్పుడు సరిగ్గా యాక్ట్ చేయలేదనుకో డైరెక్టర్నే తిడతారు. అదేంది ఆర్టిస్ట్ కొంచెం బాగా యాక్ట్ చేయి, తీసుకునే డబ్బులకు న్యాయం చేయి. ఎన్కౌంటర్ చేస్తావు, అంతకుమించి మీరు ఏమైనా చేయగలరా? నీ ప్రతాపం మీద ఎన్కౌంటర్ చేస్తావు, ఏం చేస్తావు? ఎన్కౌంటర్ చేస్తావు, అంతకుమించి మీరు ఎన్కౌంటర్ చేసింది. నిన్నెవరు స్వామి ఎన్కౌంటర్ చేసేది? నిన్ను ఎవరు పట్టించుకోడు బాసు. చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు నువ్వు. నిన్ను అసలు ఎవ్వరు పట్టించుకో తెలుగుదేశం పార్టీలో. అది అర్థం చేసుకో. ముందు ఎక్కువ ఊహించుకోకు. నీ 71 కోట్లు అనేది నువ్వు పడుకునేటప్పుడు నీ మంచం బయట, మంచం ఎదురుగా ఏదైనా వాల్ ఉంటుంది కదా, ఆ వాల్ మీద ఒక పేపర్ రాసుకో. నాకు తాడికొండలో 70 కోట్లు పడ్డాయి. పొద్దున్న లేచినంటే నువ్వు ఎంత పోటుగాడో నీకు ఒకసారి గుర్తొస్తుంది. నువ్వు మర్చిపోతున్నావు అది. ఆ 70 కోట్లు అంటే ఎస్ నేను 70 కోట్లు కండి కాబట్టి అక్కడ దాకానే మాట్లాడాలి అనేది మినిమం గుర్తొస్తూ ఉంటుంది ప్రతిరోజు. లేకపోతే ఇవి ఇలాగే చిరిగి చాటంతా చాపంతా అవుద్ది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని లోకేష్ గారిని బెదిరించేస్తాడట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భలే చేయగలరా? నీ ప్రతాపం ఏదో ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించడంలో చూపించవయ్యా. నీ ప్రతాపం నీ పోలీస్ యూనిఫామ్ ఏదో బాధితులకు రక్షణ కల్పించడంలో చూపించవయ్యా. సిగ్గు లేకుండా ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికే చొక్కలు చూపించిన అధికారి ఆయన. పులివెందుల్లో కరుడు కట్టిన రక్తం మరిగిన పులుల్ని కంట్రోల్ చేసిన వేటగాడు ఆయన. నువ్వేడరా చెప్పేది ఆయన డ్యూటీ కోసం? ఆయన డ్యూటీ ఎలా చేయాలి నువ్వు చెప్తావా? ఏది
చంద్రబాబు నాయుడు ఎదురుకి వెళ్ళి నాకు నేను డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇన్ని సీట్లు ఇవ్వండి, లేకపోతే నేను ఎస్సీ ఓటింగ్ని నేను చీల్చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసినోడివి. ఆయన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఇంకా ఎలక్షన్ జరగకముందే వెంటనే అవతల పార్టీకి జంప్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడుతూ కూర్చున్న ఓడివి. ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్ గడివి నువ్వు. ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్. నీ కేసు ఎవడన్నా ఇస్తే ఆ కేసు మధ్యలో ఉండగా నువ్వు అవతలతో కొమ్మకైపోయి కేసులో నువ్వు ఎన్ఓసి ఇచ్చేసి నడి సముద్రంతో నువ్వు కేసు ఇచ్చినాడు. అలాంటి ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్ గడివి. ఆఫ్టర్ ఆల్ బ్లాక్మెయిల్ గడివి నువ్వు. నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీ గురించి కొంతమంది జనాలు తెలియక చదువుకున్న వాళ్ళు అంటే అందరూ మంచోళ్ళు అనుకుంటా ఉంటారు. అంబేద్కర్ బాగా చదువుకున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళు అందరూ మంచోళ్ళు అనేది ఒక భావన ఉంది. కానీ అందులో నీలాంటి కన్నింగాలు కూడా ఉంటారని కొద్దిమందికి తెలుసు, మిగతా వాళ్ళకి కూడా మేము తెలియజేస్తాం. పార్టీ పెట్టి డబ్బులు ఇవ్వాలా నీకు, సీట్లు ఇవ్వాలా నీకు, ఇవ్వకపోతే తిడతావా? ఈవేళ ఇదైంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోం అంటారు. కానీ ఆయన ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాడు అనుకుంటున్నానండి. ఇప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకోనాకే పెద్ద పార్టీలు ఏమి రావు. టీడీపీ ఇంపాసిబుల్, జనసేన పార్టీ వెళ్ళదు, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, బీజేపీ ఒకవేళ ఏదో సర్లే అని చూద్దాం అనుకున్నా డైరెక్ట్గా వద్దురా మనం ఏమనుంటే వేరేగా మాట్లాడుకుందాం అంటారు. ఏ పార్టీ లేదు. అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు అనుకుంటున్నారు. ఇంకా ఆయనకి ఏ పార్టీ దొరక్క ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇంకో పార్టీ ఉందండి, ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది నాయకులు, లేడీ నాయకురాలు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. విజయ్ కుమార్ గారి పార్టీ. పాపం ఈ వైసీపీ వాళ్ళకి వాళ్ళ పార్టీలో సరిగ్గా ఎవరు మాట్లాడేవాళ్ళు లేక వీళ్ళు ఏం మాట్లాడితే పాపం వీళ్ళు వెనకాల అన్న అజయ్ అన్న నువ్వు బాగా మాట్లాడన్నా, అన్న రాజేష్ గారిని తిట్టన్నా, అన్న లోకేష్ గారిని, అలా అయిపోయారు పాపం వాళ్ళు బతుకు. అనాథ పిల్లలు అయిపోయారు వైసీపీ పార్టీలో ఉన్న కుర్రోళ్ళు. ఎవరన్నా ఒక మాట వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే ఉంటే మొత్తం అందరూ అక్కడికి పోతున్నారు. పొత్తు పెట్టుకోవట్లేదని ఎవరన్నారు? ఉంది, పొత్తు ఉంది. ఈ మనోడు పొత్తుంటేనే కదా వెళ్తాడు, లేదా బండబూతులు తిడతాడు కదా. 2029లో వైఎస్ఆర్సీపీ, ఈ షూట్గడ్ పార్టీ, ఇంకొక ఆయన విజయ్ కుమార్ అన్నాడు ఆయన పార్టీ, వీళ్ళందరూ కూడా పొత్తులు వెళ్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కానీ ఎక్కువ ఇళ్ళ పని చేస్తున్నారు వైసీపీ కోసం. దాన్ని బట్టి ఏమనుకోవాలండి?